వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్లో జరిగిన దళిత క్రైస్తవుల మహాసభలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు దళితుల పాలిట శాపంగా మారాయని, అవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25లకు వ్యతిరేకమని విమర్శించారు. దేశంలో కుల వ్యవస్థ ప్రభావం అన్ని మతాలపై ఉందని, క్రైస్తవ మతంలోకి మారిన దళితులు ఇప్పటికీ సామాజిక వివక్ష దాడులను ఎదుర్కొంటున్నారని అన్నారు. సిక్కు, బౌద్ధ దళితులకు ఎస్సీ హోదా కల్పించినప్పుడు దళిత క్రైస్తవులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అగ్రవర్ణ క్రైస్తవులు రిజిస్ట్రేషన్లు పొందుతున్నప్పటికీ దళితులకు మాత్రమే ఆంక్షలు విధించడం అన్యాయమన్నారు. దళిత క్రైస్తవులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. తమ హక్కుల కోసం సిక్కు, బౌద్ధ దళితుల తరహాలో పోరాటం చేయాలని దళిత క్రైస్తవులకు పిలుపునిచ్చారు. కరీంనగర్లోని ఇందిరాభవన్లో జరిగిన ఈ సభకు భారీ సంఖ్యలో క్రైస్తవ పాస్టర్లు, నాయకులు హాజరయ్యారు. దళితులకు ఉండబడే మత స్వేచ్ఛను అరికట్టే విధంగా ఆంక్షలతో ఉన్న ఆర్డర్ని రాష్ట్రపతి 1950 ఆగస్టు 10న ఇచ్చిన ఆర్డర్ని వెంటనే పూర్తిగా రద్దు చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భారతీయులందరికీ తమకు ఇష్టం ఉన్న మత విశ్వాసాలు కలిగి ఉండే మతం మార్చుకునే హక్కు రాజ్యాంగం ఆధిపత్యం నిర్వహించింది. మతపరంగా, కులపరంగా, జెండర్ పరంగా భారత పౌరుల పట్ల ఎలాంటి వివక్షత చూపెట్టరాదని, అందరినీ సమాన స్థాయిలో చూడాలని చెప్పి రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 14, 15, 16 స్పష్టం చేస్తుంది. సమానత్వ హక్కు ఈ దేశంలో అందరికీ ఉంది రాజ్యాంగ పరంగా. మత స్వేచ్ఛ అందరికీ ఉన్నది రాజ్యాంగ పరంగా. కానీ రాజ్యాంగంలో లేని, రాజ్యాంగం ఆమోదం పొంది అమలు జరుగుతున్నలో లేని ఆర్డర్ ఆ 8 నెలలకు రాష్ట్రపతి కేవలం దళితులకు మాత్రమే మతం మార్చుకునే స్వేచ్ఛ లేదన్నట్టుగా, ఒకవేళ మతం మార్చుకుంటే నీ దళిత గుర్తింపు రద్దవుతుందని, దళితులకు ఉండబడే రాజ్యాంగపరమైన ప్రయోజనాలు మీకు చెల్లవని చెప్పి రాష్ట్రపతి ఆర్డర్ తీయడమే అది వివక్షత పూర్తికమైనది. అది దళితులని మరింత అణచివేయడానికి దారితీసే ఆర్డర్గా కనిపిస్తుంది. ఒకనాడు మీరు మా దేవాలయం రావద్దని చెప్పి స్వాతంత్రం రాకముందు, రాజ్యాంగం రాకముందు ఆంక్షలు పెట్టారు దళిత వర్గాల మీద. మీరు అంటరాని వాళ్ళు, మీరు ఊరికి దూరంగా ఉండాల్సిందే, మీరు అందరితో సమానంగా మీరు కాదు, మీరు పశువుల కంటే హీనంగా చూసినా మీరు భరించాల్సిందే అని ఒకనాడు దళితుల మీద హిందూ సమాజం ఆంక్షలు పెట్టింది. ఒకనాడు మా గుడిలోకి రావద్దన్న ఆంక్షలు ఉంటే ఈనాడు మీరు ఫలాని గుడిలోకి వెళ్ళొద్దని చెప్పి ఆర్డర్ చేసింది. భారత రాజ్యాంగమేమో మానవతా దృష్టితో భారతీయులందరినీ సమానంగా చూసింది. కానీ రాష్ట్రపతి ఆర్డర్ ఏమో మన ధర్మానికి రూపంగా నిలిచింది. ఆనాడు మన ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది, మాకు చదువులు దూరంగా చేసింది. ఈనాడు మన ధర్మ స్ఫూర్తితో వచ్చిన, మన ధర్మ ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చిన రాష్ట్రపతి ఆర్డర్ మానవత్వాన్ని విస్మరించింది, దళితుల మీద ఆంక్షల్ని తీసుకొచ్చింది. వాటి ఆర్డర్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, ఆర్డర్ పూర్తిగా రద్దు కావాలి. ఆర్టికల్ 25 ఉండగా ఆర్డర్కి అర్థం లేదు, అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అది రద్దు అయ్యేంత వరకు దళిత క్రైస్తవ సమాజం కలిసి కట్టుగా ఏకతాటి మీద నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది కూడా తీసుకొస్తున్నాం. దళిత క్రైస్తవ సమాజం ఈ దేశంలో ఇతరుల కంటే ఎక్కువ నష్టపోయింది. ఎందుకంటే అంతకుముందు మతం మార్చుకోక ముందు ఏ దళిత సామాజిక హోదా ఉన్నదో, గుర్తింపు ఉన్నదో, మతం మార్చుకున్న హోదా ఆ సామాజిక వర్గం రద్దయిపోయింది. చివరికి మైనార్టీ కోటలు వచ్చే రాయితీల్లో కూడా వీళ్ళు దూరం అయిపోయాయి. చివరికి ఎటుగాని పక్షులుగా ఇవాళ దిక్కులేని పక్షులు నిలబడ్డం, ఇంటికి ఇవ్వడానికి తయారైపోయారు. ఈ పరిస్థితి నుంచి మార్పు రావాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేసి ఈ దేశంలో దళిత వర్గాల రిజర్వేషన్లను, వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టాడు. అట్లనే ప్రపంచంలో నల్లజాతి వాళ్ళ పక్షాన పోరాటం చేసి విజయం సాధించిన
అటు నెల్సన్ మండేలా, అటు మార్టిన్ లూథర్ కింగ్ పోరాటం ద్వారానే అణిచివేయబడ్డ వర్గాల కోసం పోరాటం చేయడం ద్వారానే విజయం సాధించి వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. ఇక్కడ దళిత క్రైస్తవ సమాజం పోరాటం లేకుండా ఎవరు నమ్ముకున్న విశ్వాసాలకు అనుగుణంగా ఉండవచ్చు, కానీ విశ్వాసం ఒక్కటే సరిపోదని, నీకు అన్యాయం జరుగుతున్న ప్రశ్నించే చైతన్యం కలిగి ఉండాలని, క్రియ దానికి తోడు కావాలని చెప్పి అదే బైబిల్ స్పష్టం చేసింది. వాటి విశ్వాసానికి అనుగుణంగా చర్చిలో ప్రార్థన చేయండి, చర్చిలో ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా పోరాటం చేయడానికి సిద్ధపడండి. ఆ విధంగా సిద్ధపడాలని ఎంఆర్పిఎస్ కోరుకుంటున్నాను. ఆ సిద్ధపడితే ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఆర్డర్ రద్దయ్యేంత వరకు, ఏదైతే రాష్ట్రపతి రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ రద్దయ్యేంత వరకు ఖచ్చితంగా పోరాటాన్ని ముందుకు నడిపిస్తాం. ఇప్పుడు ఇది మొదలైంది, అంతే, ఇది మొదలైంది. ఎంత గొప్ప లక్ష్యమైనా ఒక అడుగుతోటే మొదలవుతుంది. ఎంత గొప్ప లక్ష్యం చేరాలన్నా 10,000 కిలోమీటర్లు ప్రయాణం సాగించాలన్నా ఒక అడుగుతోటే మొదలవుతుంది. ఆర్డర్ ఏదైతే రాష్ట్రపతి ఇచ్చిన ఆర్డర్ ఉందో ఆర్డర్ రద్దయ్యే పోరాటం చిన్నగా ఇప్పుడు మొదలు కావచ్చు. మొదలైన పోరాటం మొదలైన కానీ ఉండదు. ఖచ్చితంగా ఆకాంక్ష న్యాయమైనప్పుడు, అది ధర్మమైనప్పుడు, ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు ఖచ్చితంగా పోరాటం ముందు సాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా అంతిమ విజయం ధర్మాన్ని న్యాయం అవుతుంది. రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డర్ ఏ నాటికైనా రద్దు కాక తప్పదు. అంతవరకు పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో భవిష్యత్తు రోజుల్లో ఈ పోరాటానికి అండగా కలిసి వచ్చే సంఘాలు, పార్టీలేవో, ఈ పోరాటానికి అడ్డుకునే శక్తి లేవు. ఈ పోరాటానికి, ఈ న్యాయమైన పోరాటానికి, రాజ్యాంగ విరుద్ధమైన రాష్ట్రపతి ఆర్డర్ రద్దు చేయాలనే పోరాటం న్యాయమైంది. ఈ న్యాయమైన పోరాటానికి కలిసి వచ్చి అండగుండే శక్తులేవో, రాజకీయ పక్షాలేవో, లేదా ఈ ఆర్డర్ను కాపాడుకోవాలి, ఖచ్చితంగా ఈ ఆర్డర్ను నిలబెట్టాలి అని అనుకునే, ఈ ఆర్డర్ అనుకూలంగా ఉండే శక్తులేవో రేపు భవిష్యత్తులో రాబోతుంది. ఖచ్చితంగా ఈ ఆర్డర్కి అనుగుణంగా ఉండే శక్తులతో యుద్ధం చేయక తప్పదు. ఆర్డర్ రద్దు కావాలనే శక్తులతో మేము కలిసిపోవడం చేయక తప్పదు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే పోరాటంలో కలిసి వచ్చే శక్తులతో భవిష్యత్తులో కలిసి పనిచేస్తాం. దీన్ని అడ్డుకునే శక్తుల మీద పోరాటం చేస్తాం. అంతిమంగా దళిత క్రైస్తవ సమాజం ఒక విజయం వైపు నడిపించడానికి మా వంతు పాత్ర పోషిస్తామనేసి కూడా గుర్తు చేస్తున్నాం. భారతదేశంలో తక్కువ కులాల అనే వివక్ష ఎప్పటి నుండో ఉన్నది. ఆ వివక్షని రూపమార్చడానికి ఆనాడు క్రైస్తవ సమాజం వచ్చి, అరే వీళ్ళని గుళ్ళోకి రాణిస్తలేరు, చివరికి బల్లోకి రాణిస్తలేరు అని చెప్పి ఆ సమాజం వచ్చి మమ్మల్ని మనుషులాగా గుర్తించి, మీకు చదువు నేర్పిస్తాం, మీరు చదువుకోండి, మీకు మంచి బట్టలు ఇస్తాం, మీరు వేసుకోండి, మీరు దర్జాగా బ్రతకండి అని క్రైస్తవులు మమ్మల్ని ఈ రోజు ఒక మనుషుల్లాగా ట్రీట్ చేసే సమయంలో దళితుల్లో కొంతమంది అయినా మాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది క్రైస్తవత్వం అని చెప్పి క్రైస్తవాన్ని నమ్ముకున్నప్పుడు ఈ రోజు అదే దళితుల హక్కులు కాలరాల్చడానికి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగా వేరే కులాలు ఏ కులాల్లో ఉన్నా కూడా వాళ్ళ హక్కులు హరించబడతలేవు, కేవలం దళితుల హక్కులు తప్ప. కాబట్టి వెంటనే ఈ జీవోను ఏదైతే ఇంకా జీవోగా రూపుమాపలేదు, మనకి భారత రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 15 ఏదైతే ఉందో, ఒక జెండర్ ఈక్వాలిటీ కానీ లేకపోతే కులాన్ని బట్టి కానీ ఒక మనిషిని ట్రీట్ చేయొద్దు. ఆర్టికల్ 25 ఏ విధంగా అయితే మనకు చెప్పిందో, వ్యక్తి పూర్తిగా తన వ్యక్తిగతం ఏ మతాన్ని తను స్వీకరించాలనుకునేదో, తన ఓటు హక్కు వచ్చిన తర్వాత అది పూర్తిగా తన సొంత నిర్ణయం. ఒక రకాల మతాల వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ ఆర్టికల్ ఉన్నంత కాలం మేము ఎవరికి భయపడలేదు. వెంటనే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ క్రైస్తవ సమాజాన్ని లేకపోతే ఈ దళిత వర్గాన్ని ఓటు హక్కుగా, ఓటు బ్యాంకు గారు తీసుకునే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు అండగా నిలబడి క్రైస్తవ సమాజంకి జరిగే అన్యాయాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకొని ఈ బీజేపీ ప్రభుత్వానికి లేకపోతే కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకి మన గొంతుకగా వినిపించి మీరు మాకు న్యాయం చేయాలని, వెంటనే ఈ ఆర్టికల్ ని లేకపోతే ఈ తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని చెప్పి గత మార్చి నెలలో 24వ తేదీన సుప్రీంకోర్టు వచ్చిన తీర్పును మేము వ్యతిరేకిస్తూ చిత్తాడ ఆనంద్ పాస్టర్ గారు సర్టిఫికెట్ వేసి వర్తించదని, మతం మారండి కాబట్టి అనేసి కాదని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో, మరి అది వచ్చిన వెంటనే భారతదేశంలో అలాగే తెలుగు 2 రాష్ట్రాల్లో
సౌత్ ఇండియాలో క్రైస్తవైన అనేక భయభ్రాంతులకు అయినారు. ఇప్పుడే మా అస్తిత్వానికి ఇబ్బందిస్తుంది అని పక్కన మారదని దాన్ని మరి సేవలను వర్తించాలని పోరాటం చేయడానికి మరి మాధవ్ గారు మరి ఈరోజు కరీంనగర్ నుంచి మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న రాష్ట్రీయ సంఘాలను మరి బలోపేతం చేసిన ఉద్యమ స్ఫూర్తిపై 1956 రద్దు అయ్యే వరకు కూడా పోరాటం చేయాలని ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఉన్న పాస్టర్ల సంఘాలని ఒక వాకుమ్మడి నిర్మాణం చేసుకొని భవిష్యత్తులో పోరాటాలను ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.